హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో జనరల్గా మనందరికీ టమాటో కర్రీ అంటే ఒక మంచి ఎమోషన్ ఉంటుంది కదా. సో అది క్విక్గా ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చెప్పేస్తాను. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. సో మెంతుల వల్ల మీకు కంప్లీట్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి. మనకి ఎలాగో కారం కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాము. అండ్ ఉల్లిపాయలు. సో మీకు ఇక్కడ రేషియో వచ్చి 4 ఉల్లిపాయలు తీసుకుంటే 2 టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. సో ఈ రేషియోలో మీరు తీసుకోండి. కరివేపాకు, ఇది కొంచెం బాగా మగ్గాలి. ఓకే, సో ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుని ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ప్లేట్ తీసాక ఇలా ఉంటుందన్నమాట. సో హోప్ అందరూ న్యూ ఇయర్ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మేమైతే మంచిగా టెంపుల్కి వెళ్ళాము. అటు అలాగా బయట ఒక మాల్కి వెళ్ళి అలా డిన్నర్ కూడా చేసి అలా ఎండ్ చేసామన్నమాట. ఆఫ్టర్ లాంగ్ టైం ఈ న్యూ ఇయర్ అయితే నాకు బాగా గుర్తుంటుంది. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. బట్ ఎక్కడ చూసినా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మామూలుగా అనిపించాలా. ఏంటో రోడ్ల మీద అయితే మామూలుగా లేరు అసలు. తాగేసేది, తిరిగేసేది, బాబోయ్ ఇట్లా ఉంటుందా అనిపించింది న్యూ ఇయర్ అయితే. బట్ ఫ్యాక్ట్, కొంతమంది పెట్టారబ్బా కోట్స్లోని కొత్త సంవత్సరం, కొత్తదనేది ఏం లేదు. యాజ్ యూజువల్ లైఫ్ పోతూనే ఉంటుంది. సేమ్ థింగ్స్, రొటీనే కదా, కొత్తగా ఏముంటుంది. సో కొత్తగా ఏముంటుంది అంటే ఎప్పుడైతే మీ మైండ్ సెట్ మారుతుందో, లైక్ ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అని మీరు ఎగ్జిక్యూట్ చేస్తారో అప్పుడు మీకు ఆ చేంజ్ తెలుస్తుంది. సంవత్సరం వచ్చేస్తున్నా డే మారిపోతున్నాయి కదా. సో నోట్ దిస్ పాయింట్. సో ఇప్పుడు మనమైతే ఉప్పు వేసుకున్నాం, కారం వేసుకున్నాం, గరం మసాలా వేసుకుంటున్నాం, జీలకర్ర, ధనియాల పౌడర్. సో నేను అది చెప్పాలనుకున్నాను అనమాట. ఈ న్యూ ఇయర్లో వచ్చిన కమెంట్స్, చాలా వరకు పెట్టిన కోట్స్, ఇవన్నీ చూసాక నాకు అది అర్థమైంది. అండ్ మోరోవర్ కొంచెం కోపం తగ్గించుకోవాలి. నేను ఆ న్యూ ఇయర్ రెజల్యూషన్ అనుకుంటున్నాను. ట్రై చేస్తాం. అయినా కోపం తెప్పించే వాళ్ళు ఉన్నంత వరకు కోపం ఎట్లా తగ్గుతుందబ్బా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మనకు యాక్టింగ్ రాదు, కెమెరా ముందు మాత్రం వస్తుంది. కొంతమంది బయట కూడా చేయమంటున్నారు. ఏం చేస్తాం, చేతకాని పనులు చేయకూడదు. అండ్ ఎమోషన్స్తో ఆడుకునే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఏంటో, లైట్గా వాటర్ వేసుకోండి, ఎక్కువ యాడ్ చేయొద్దు, కొంచెం. ఎందుకంటే మనకి టమాటోలోనే చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేసేసుకున్నారనుకోండి, అది టమాటో కర్రీ కాదు, టమాటో జ్యూస్, టమాటో చారు అయిపోద్ది. సో అందుకని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అండ్ మొన్న ఒకరు నా డైట్ చాట్ ఏంటి, మీరు ఏం ఫాలో అవుతారు, ఏమని ఎవరో ఒకరు అడిగారు. బట్ భయ్యా, ఒక్కొక్కరికి ఒక్కొక్క డైట్ చాట్ అనేది ఉంటుంది. నాకు సెట్ అయ్యేది మీకు సెట్ అవ్వకపోవచ్చు, మీకు సెట్ అయ్యేది వేరే వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు. సో మెన్ అండ్ విమెన్ వాళ్ళ బాడీ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి బెటర్ మీరు ఒక మంచి డైటీషియన్ కానీ జిమ్కి వెళ్తే అక్కడికి వెళ్ళి ఒకసారి వాళ్ళని అడగండి. దాట్ విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ ఫైనలీ మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం బటర్. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఆల్మోస్ట్ మన టమాటా కర్రీ అయిపోయింది. నేను అయితే పక్కన ఆల్రెడీ ప్లేట్ పెట్టుకున్నా. అది ఎప్పుడేసేస్తే అప్పుడు పట్టుకెళ్ళిపోయి తినేద్దామా అని వేచుకొని కూర్చున్నా. నేనైతే వేడివేడి అన్నం, వేడివేడి కూర, మంచి గోదావరి సినిమా ఒకసారి పెట్టుకొని చూస్తే సెట్. అసలు ఎవరు మిస్ అవుతారు ఇలాంటి ఛాన్స్? మనకి ఫేవరెట్ మూవీ, ఫేవరెట్ ఫుడ్, కొంచెం మనశ్శాంతి చాలా ఈ జీవితానికి, అంతకుమించి ఏం అక్కర్లేదు. సో హోప్ అందరికీ ఈ యొక్క రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మేక్ ష్యూర్ కొంచెం ఆ సబ్స్క్రైబ్, ఆ గంట, ఒక కమెంట్ పెట్టేస్తే ఐ ఫీల్ హ్యాపీ. అండ్ ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.